తిరుమల వెంకటేశ్వర స్వామి వారి సన్నిధికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున మొక్కు చెల్లించుకోవడం కోసమని గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈరోజు విచ్చేస్తున్నారు. వచ్చి ఈరోజు సాయంత్రం నైట్ హాల్ట్ చేసిన తర్వాత రేపు ఉదయం మొదట్లోనే స్వామివారి దర్శనం చేసుకొని 14 కిలోల విలువైనటువంటి సాలగ్రామ హారం, 5 కిలోల బరువున్నటువంటి కంఠాభరణాన్ని రెండింటిని కూడా 5,59,00,000 విలువైన ఆభరణాలని స్వామివారికి సమర్పించుకోవడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలని, సుభిక్షంగా ఉండాలని కోరుకోవడంతో పాటు ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజలకందరికీ కూడా ఆ కలియుగ సార్వభౌముడైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుకోవడం కోసం అని చెప్పని అంతా ఈ ప్రయత్నం. ఇక్కడి నుంచి తిరుపతిలో తిరుచానూరు అమ్మవారి దర్శనానికి వెళ్ళి అక్కడ అమ్మవారికి బంగారు మొక్కు పుడకను సమర్పించుకుని రేపు సాయంత్రం వరకు హైదరాబాద్ చేరుకుంటారు ముఖ్యమంత్రి గారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా ముఖ్యమంత్రి స్థాయిలో స్వామివారి దర్శనం చేసుకోవడం కోసమని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి గౌరవ ముఖ్యమంత్రితో పాటు ఇతర మంత్రులు కూడా విచ్చేస్తూ ఉన్నారు. ఇవాళ సాయంత్రం వరకు అందరూ కూడా స్వామివారి దర్శనం రేపు చేసుకుంటారు మార్నింగ్. సప్తగిరీశుని తెలుగు ప్రజలందరూ కూడా, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా బాగుండాలని చెప్పని సప్తగిరీశు ఆశీస్సులను కోరుకుంటున్నాను. ఇది నా ఆకాంక్ష. తెలంగాణ ఉద్యమ నాయకుడు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, తెలంగాణ ప్రజల అభీష్టం మరి అలా మనో ఇష్టం, తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష నెరవేరితే మరి అలా స్వామివారికి, వెంకటేశ్వర స్వామి గారికి మరి వాళ్ళ ఆభరణాలతో మరి అలంకరణ చేయాలనే మొక్కు తీర్చుకోవడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఈరోజు మరి తిరుమలకు రాబోతున్నారు. వారికి సంబంధించిన ఇలా మరి ఏర్పాట్లు కానీ మరి ఇలా స్వామివారికి కేసీఆర్ గారే కాక ముఖ్యమంత్రి గారితో పాటు మరి గౌరవ మంత్రులు, మరి ఈరోజు గౌరవ ఇండస్ట్రియల్ ఇలా కుటుంబ సభ్యులు, మరి రోజు టీఎస్ఐఏసీ చైర్మన్ బాలమల్లు గారు, పార్టీ జనరల్ సెక్రటరీ గారు శ్రీనివాసరెడ్డి గారు, దాదాపు 100 మంది పైచులకు మంత్రులు మరి ఇలా కుటుంబ సభ్యులతో పాటు ఇలా స్వామివారికి అలంకరణ, ఆభరణాల అలంకరణతో పాటు దర్శనం చేసుకొని మొక్కు చెల్లించుకోవడానికి మరి రాబోతున్నారు. కాబట్టి వారికి సంబంధించిన ఏర్పాట్లు మరి వాళ్ళ చూడడానికి రావడం జరిగింది. మరి వాళ్ళ స్వామివారి ఆశీర్వాదంతో ఇంకా తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ సాధించుకోవడానికి, తెలంగాణ ప్రజల్ని ఇలా అభివృద్ధి పదవులు నడపడానికి మరి స్వామివారి ఆశీర్వాదం, స్వామివారి దయ మరి ఇలా ఉంటే బ్రహ్మాండంగా తెలంగాణ రాష్ట్రాన్ని పేద ప్రజల మరి సంక్షేమ పథకాలను ఇంకా ముందు తీసుకుపోవడానికి ఆశీర్వాదం కొరకు గౌరవ ముఖ్యమంత్రి గారు రాబోతున్నారు. దానికి సంబంధించి తిరుపతిలో ఉన్న అధికారులు, మరి ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు కూడా బ్రహ్మాండంగా మరి వాళ్ళ ఏర్పాట్లకు సంబంధించి కూడా మరి వారి స్వామివారి దర్శనానికి చేసుకోవడానికి కూడా మంచి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. మరి అలా ముఖ్యమంత్రి గారికి స్వాగతం తెలపడానికి మరికొద్దిసేపట్లో మరి అలా సాయంత్రం బయలుదేరబోయే ముఖ్యమంత్రి గారికి ఏర్పాట్లన్నీ కూడా దాదాపు పూర్తయినాయి. స్వామివారి దర్శనానంతరం మరి వాళ్ళ నైట్ కూడా ఇక్కడనే మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి స్వామివారి సన్నిధిలో మరి నిద్ర చేసి రేపు పొద్దున మరి దర్శనం చేసుకొని మరలా రేపు సాయంత్రం మరి హైదరాబాద్కు పయనమవుతారు. కాబట్టి దానికి సంబంధించిన మరి ఏర్పాట్లన్నీ కూడా చూడడానికి ముందు రావడం జరిగింది. ఇక్కడ